మీరు ఇప్పుడు పోటీ చేయడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు మేడం అసలు? నేను ఇంతకుముందు 2018లో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ టైం మనకు ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్స్ 2018లో జరిగాయి. ఓకే. అప్పుడు నేను పాల్గొనడం జరిగింది, పోటీ చేశాను. అలాగే 93 బార్స్ విజిట్ చేయడం జరిగింది. 93 బార్స్ విజిట్ చేయడం జరిగింది. ఓకే. అక్కడ విజిట్ చేసే సందర్భం లోపల వివిధ సమస్యలు వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి వాటి మీదనే ఫోకస్ చేస్తూ ముందుకు రావడం, కొన్ని ఓఎన్ఈ వన్లు తగ్గడం తోటి కొంచెం బ్యాక్ వెళ్ళిపోయాను నేను. అది ఎన్ని ఇయర్స్ నుంచి మేడం, అంటే ఎప్పటి నుంచి ఫస్ట్ మీ పోటీ ఎప్పుడు అనుకోవచ్చు? స్టార్టింగ్ 2018 లోనే ఓటీ అయిన తర్వాత 2 years కి అప్పుడు ఉన్నది. ఆ 2 years కోసం ఉన్నటువంటి ఎలక్షన్ కాస్త 7.5 సంవత్సరాల పైగా సాగింది. వాళ్ళు అలాగే ఉన్నారు, ఎలక్షన్ పెట్టకుండా అట్లాగే ఉన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ తెలంగాణలో 3వది జరగాలి, 2వది జరుగుతుంది అనమాట. అసలు అయితే రూల్స్ ప్రకారం ఎన్ని ఇయర్స్ కి జరగాలి మేడం? కొత్త రాష్ట్రం కాబట్టి 2 years, మామూలుగా అయితే 5 years. ఓకే. 5 years అంటే ఆల్మోస్ట్ 2.5 years డిలే అయిపోయింది అనుకోవచ్చు. అంతే. అంటే 2 ఎలక్షన్లు రావాలి, ఒకటి 5 సంవత్సరాలకు ఒకటి, మళ్ళీ నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలకు, అంటే 1.5 వెళ్ళిపోయింది అనమాట. ఓకే, 1.5 వెళ్ళిపోయింది. అది ఓకే. సో మీరు ఇన్ కేస్ బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్నారు, ఈవెన్ దాదాపు ఎంతో మంది పోటీ చేస్తున్నారు. సో మీరు మహిళగా ఇన్ కేస్ మీరు మహిళల పట్ల అంటే నేను ఇది చేస్తాను అంటే ఏం చెప్తారు అసలు? 60 years గా బార్ కౌన్సిల్ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఒక్క ఫిమేల్ మెంబర్ కూడా దాంట్లో లేరు. ఓకే. లేరు. లాస్ట్ టైం నేను 2018లో కూడా పాల్గొన్నప్పుడు కూడా, అంటే వివిధ బార్లలో కొంతవరకు మనకు ఓట్ చేసినా కూడా వివక్ష అనేది ఎలక్షన్ లో కనిపించింది నాకు. వివక్ష ఉంటది కంపల్సరీ, మహిళలకు పురుషులకు తేడాలు అనేటివి ఖచ్చితంగా చూడడం, చెయ్యడం, ఓట్లు వేసే పద్ధతిలో కూడా కొంతవరకు నాకు ఇది పక్షపాతం కూడా కనిపించింది నాకు. తర్వాత ఈ దీంట్లోని 2024లో వెళ్ళినటువంటి పిటిషనర్ యోగామయ్య అని ఒక ఆవిడ వెళ్ళారు. అదే దాన్ని కంటిన్యూస్ గా మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి 4-12కి 8-12 కూడా జరిగినప్పుడు కూడా ఇదే మహిళల యొక్క రిజర్వేషన్స్. కొన్ని చోట్ల అసలు మహిళా ప్రాతినిధ్యము అనేది నిలబడ్డానికి కూడా భయపడుతున్నారు కొన్ని స్టేట్స్ లో. అసలు మెంబర్సే లేరు అనమాట, నిలబడడానికి పోటీ చేయడానికి కూడా వెనకంజ. అసలు మీ అర్హత ఏంటి, మీరు ఎందుకు నిలబడతారు అనే క్వశ్చన్ వస్తుంది. అసలు రిజర్వేషన్స్ మీకు ఎందుకు ఇవ్వాలి, మీకు ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఈ సందర్భంలో నేను కొన్ని కోర్ట్స్ లో వెళ్తే కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అంటే నేను అదే చెప్పాను, అరే బాబు, మిమ్మల్ని అందరికి అనేది ఒక మహిళనే, ఆ మహిళకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి మీకెందుకు ఇవ్వాలి, మీకు ఎట్లా వస్తాయి అని మాట్లాడుతున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడడం, కనీసం ఒక్క సెకండ్ ఆలోచించి చూడండి. మిమ్మల్ని అనేది ఒక అమ్మ, మాకు రైట్స్ ఇవ్వాలి అనడానికి అంత సంశయం, అంత బాధ ఎందుకు మీకు? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు కూడా ఇదే అన్నారు. 60 ఏండ్లుగా మీరు 25 పోస్టులు అనుభవిస్తున్నారు, మహిళలకు ఇవ్వడానికి ఎందుకు అంత నా ఇన్సాఫ్, డిస్క్రిమినేషన్ ఎందుకు అని ఆయన అనడం జరిగింది. జరిగిన తర్వాత కూడా వీళ్ళు రకరకాల కారణాలతో అటు ఇటు చేసేసి మాకు దీంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని కొన్ని ఇచ్చారు. అయితే ఆ ఇచ్చే సందర్భంలో ఫస్ట్ ఫేజ్ లో తెలంగాణ ఎలక్షన్స్ వచ్చాయి. పెట్టినప్పుడు వీళ్ళు ఎలా మిస్రిప్రజెంటేషన్ చేశారంటే, ఫస్ట్ ఫేజ్ లో ఉన్న తెలంగాణకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వలేం. సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. 8-12 రోజు ఏం చెప్పిందంటే, ఒక 30% రిజర్వేషన్స్ మహిళలకు కేటాయించండి అంటే ఒక 7 వస్తాయి అనమాట. 5 ఏమో మెంబర్స్ గా, 2 ఏమో కోఆప్షన్. ఆ విధంగా వస్తాయంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేసేసాము, ఇప్పుడు ఏం చేయడానికి రాదు అని చెప్పారు. అది మిస్రిప్రజెంటేషన్. సో నేనేం చేస్తానంటే, ఇది కాదు ఇది అని చెప్పేసి షెడ్యూల్ ఏది ఉందో అది, తర్వాత ఒక 28 పేపర్స్ మన పేజెస్ డ్రాఫ్ట్ చేసి అంతా కూడా మొత్తం సుప్రీంకోర్టులో మనం వేయడం, లిస్ట్ కావడం, దానికి సంబంధించి మెన్షన్ కావడం అంతా కూడా చేసిన తర్వాత ఆయన దృష్టిలో పడిపోయింది. ఓకే, ఇక్కడ ఇంకా ఇప్పటి వరకు ఎలక్షన్ గజెట్ రాలేదు, అయితే మీరు ఖచ్చితంగా 30% రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందే. ఇప్పుడు 20వ తేదీ డిసెంబర్ రోజు మీరు ఇచ్చేటువంటి 18-12 రోజు బెంచ్ మీద ఇది జరిగింది. 20 రోజు మీరు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఎలక్షన్ గజెట్. సో ఆ రోజు ఇచ్చే గజెట్ లోపల 30% రిజర్వేషన్స్ ఖచ్చితంగా మీరు అమలు చేస్తున్నట్టుగా దాంట్లో ఇవ్వాల్సిందే అని చెప్పారు. అది ఆ రోజు మనం చేసినటువంటి
ఇంప్లీడ్ అయ్యి దీంట్లో తర్వాత డైరెక్షన్ కోసం మాడిఫికేషన్ కోసం కూడా చేస్తాం. అట్లాగే ఒక ఈమెయిల్ ఐడి కూడా నాకు రావడానికి ఒక 2-3 days పట్టింది. సో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మెన్షన్ చేసిన తర్వాత వారు ఒక మాట అన్నారు, అంటే నేను ఓరల్ గా అంటున్నారేమో అనుకున్నాను. చీఫ్ జస్టిస్ గారు, మీకు సుధాంశు దులియా గారిని పెడుతున్నాము, మీకు ఎక్కడైనా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఏదైనా ఇబ్బంది అవుతే మీరు అక్కడికి సుపీరియర్ కమిటీకి కూడా మళ్ళీ చెప్పొచ్చు అని చెప్పారు. చెప్తే తర్వాత ఆర్డర్ కాపీ నాకు వచ్చిన తర్వాత కూడా చూస్తాను, దాంట్లో కూడా ఆ కాపీలో కూడా ఆయన లాస్ట్ పేరాలో మెన్షన్ చేస్తారు, సుధాంశు దులియా గారికి మీరేమన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తే మీ బార్ కౌన్సిల్ నుంచి మీరు అక్కడ చెప్పొచ్చు అని చెప్పేసి. ఆ విధమైనటువంటి ఘన విజయం, అంటే ఇప్పటి వరకు మహిళా న్యాయవాదులకు బార్ కౌన్సిల్లో ఎక్కడా కూడా పోటీ చేయడానికి రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడున్న అసలు అంటే ఇప్పుడు ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది, అది కూడా అందరికి న్యాయం చేసే న్యాయవాదులకు కూడా లేవు. ఇది ఏది కూడా పోరాడితే గానీ రాదు, ఏది కూడా పోరాడితే రాదు. గుండ్రాతి శారదాగౌడ్ అనే వ్యక్తి పోరాటం కొత్త కాదు, సాధించే వరకు ఆగదు, ఇది మనం టైటిల్ పెట్టుకున్నాం. కాబట్టి ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళి మా మహిళా న్యాయవాదులు కూడా దాంట్లో ఉండాలి, మాట్లాడాలి, చెయ్యాలి. ఇప్పుడు ఫిమేల్ కి సంబంధించినవి చాలా కంప్లైంట్స్ ఉంటాయి, లేడీ అడ్వకేట్స్ కూడా పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉంటాం కోర్టులలో. నేను ఇప్పుడు ఈ సందర్భంలో ఈ రకంగా తిరిగే సందర్భంలోనే రిజర్వేషన్స్ కోసం నేను ఎందుకంత తాపత్రయపడ్డానంటే 61 కంప్లైంట్స్ లేడీ అడ్వకేట్స్ నుంచి నాకు వచ్చాయి. చాలా చెప్పేటివి కూడా లేవు, దాంట్లో టాయిలెట్స్ లేవు, తర్వాత బాత్రూమ్స్ వాటి ఉన్న చోట కూడా అది పెట్రోలో వాటరో నాకు అర్థం కాలే, అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా. ఇటు బార్ అసోసియేషన్స్ కానీ, ఇటు సైడ్ బార్ కౌన్సిల్ కానీ ఒక అడ్వకేట్స్ మహిళల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ కోసం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము అంత కష్టంగా ఉందా వీళ్ళకి? అంత కష్టమైన పని. అంటే ఒక ఫిమేల్ మెంబర్ అక్కడ ఉంటే వాళ్ళు వచ్చి నాతో చెప్పుకుంటున్నారు, కానీ అదే ఫిమేల్ మెంబర్ అక్కడ ఉంటే ఇవన్నీ చూస్తాం కదా. అందుకనే నేను అంత ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దాని గురించి ఫైట్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు పెడితే, ఈ రోజు ఫిమేల్ మెంబర్స్ కి 5+2 ఈ రోజు వస్తున్నాయి. ఈ రోజు దాదాపు 7. అంటే ఈ విజయాన్ని కూడా మనము ఈ రోజు సగౌరవంగా ఒక ప్రపంచానికి తెలిసే విధంగా ఈ రోజు లేడీ అడ్వకేట్స్ రైట్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం నిలబడుతూ ఎందరి కోసమో ఉంటే లాస్ట్ కు మా కోసం మేము కూడా పోరాడి తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి కల్పించబడింది. ఇది ఈ సుప్రీంకోర్టులో మన లేడీ అడ్వకేట్స్ కోసం రిజర్వేషన్స్ వచ్చే విధంగా పోరాడి తెచ్చుకున్నటువంటి ఘనత మనకే దక్కింది అని చెప్పి తెలంగాణ పోరుగడ్డ అని సిజే గారు మెన్షన్ చేశారు అక్కడ. తెలంగాణ మామూలు తెలంగాణ కాదు, అది పోరాటాల గడ్డ, వాళ్ళదే నేను ముందు వింటాను అన్నారు ఆయన. అంత గొప్పగా ఈ రోజు రిజర్వేషన్స్ తీసుకొచ్చిన గుండ్రాతి శారదాగౌడ్ గురించి తెలంగాణలో ఉన్న ప్రతి మహిళా న్యాయవాది తెలుసుకోవాల్సినటువంటి అంశం. మనం ఏదైనా కూడా భయపడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ఏదన్నా ఉంటే ఫేస్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. మన కోసం పోరాటం చేస్తుంది ఎవరు, మన కోసం మాట్లాడేది ఎవరు అనేది కూడా గమనించుకొని ఓటు వేసుకున్నప్పుడు, మన కోసం మనమే ఓటు వేసుకున్నప్పుడు నిర్భీతిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవకాశం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది అడ్వకేట్స్ Day 1 రోజు వచ్చే వాళ్ళు క్రమంగా ఇబ్బందులు ఎదురయ్యేసరికి మానేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేమున్నప్పుడు వచ్చినటువంటి అడ్వకేట్స్ చాలా మంది లేరు, ఒక 500 మంది ఉంటే ఈ రోజు మా అడ్వకేట్స్ మేమున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఒక 50-60 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 70-80% తగ్గిపోయారు. అందరూ కూడా ఫ్యామిలీ కూడా కోఆపరేట్ చేసేది ఉండదు, పిల్లలు, అత్తగారు, పుట్టిల్లు, ఇన్ని సమస్యల మధ్యలో ఒక మహిళ ఉంటది. అంటే 2 రకాల వర్క్స్, ఇంట్లో వర్క్, ఇక్కడ వర్క్, డ్యూయల్ వర్క్షిప్. అంటే మనగా మామూలుగా అంటాం మల్టిపుల్ టాస్కర్ అది ఇది అని చెప్పి మాట్లాడతాం, కానీ ఒక ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాం. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అడ్వకేట్స్ ఉన్నప్పుడు కొంతవరకు కోఆపరేషన్ ఉంటుంది, ఒకరికొకరు సాధరించుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ అట్లా లేని వాళ్ళకు ఈ పరిస్థితులను ఇంట్లో చెప్పుకోలేక, చేయలేక మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలా మంది ధైర్యంగా వస్తున్నారు, వివిధ కాలేజెస్ ద్వారా వాటి ద్వారా వస్తున్నారు. వాళ్ళని కూడా మనకు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా టెక్నికల్ గా వాళ్ళకు మనం దోహదపడతాం, వాళ్ళు వెనక్కి ఎలా ఉండాలి అంటే ఒక అమ్మలాగా, అక్కలాగా ఈ రోజు బార్ కౌన్సిల్ లో నాలాంటి వాళ్ళు ఉంటే, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎప్పుడు కూడా సోషల్ కాన్సెప్ట్, ఒక సోషల్ అవేర్నెస్, సోషల్ జస్టిస్ గురించి, సామాజిక స్పృహ గురించి మాట్లాడే వాళ్ళు అక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే అవకాశం ఉంటది అని ఒక దృక్పథంతో ఈ రోజు నేను బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో నిలబడ్డాను. నేను అన్న దానికి ఈ జవాబే కాకుండా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి ఒక ఎమ్మెల్యే
ఒక్క నియోజకవర్గంలోనే ఉంటాడు. ఒక Okay. ఎంపీ 7 నియోజకవర్గాలకు ఉంటాడు. సంబంధించి. కానీ బార్ కౌన్సిల్ మెంబరు 33 జిల్లాల్లో ఉన్నటువంటి 118 బార్ అసోసియేషన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడున్న ప్రతి ఒక్క అడ్వకేట్ యొక్క సమస్యలు తెలుసుకోవాలి. సీనియర్ సిటిజన్స్, మహిళలు, కొత్తగా వచ్చే స్టూడెంట్స్, తర్వాత యంగ్స్టర్స్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి, వాటి గురించే కాకుండా మిగతా అన్నిటి మీద ఫోకస్ చేసుకోగలిగేటట్టు ఆల్వేస్ నేను మీ సమక్షంలోనే ఉన్నాను, ఒక మొబైల్ మెంబర్ గా మీ గురించి ఆలోచిస్తున్నాను అనేది మనం తెలియాలి అని చెప్పేసి. ఇంకొకటి బార్ కౌన్సిల్ మెంబర్ అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చొని 2 రోజులు ఒక చోట తిరిగేస్తే సరిపోదు. నా యొక్క ఉద్దేశం ఏంటంటే మనం 33 జిల్లాలకు 118 బార్ అసోసియేషన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు 70% 80% ఆ బార్ అసోసియేషన్స్ ని కలవాలి. కలవాల్సిందే కదా నీకు ఆ సమస్యలు తెలుస్తాయి. నువ్వు ఎక్కడికక్కడ నిలబడి నాకు ఇంత అంటే నువ్వు బార్ అసోసియేషన్ లో పోటీ చేయాలి. చాలా మందికి మేబీ అసలు దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఉండదు అనుకుంటా కదా మేడం. అంటే 33 జిల్లాలు అని అంటే వెళ్ళాలి అనే దృక్పథం ఉంటే ఇప్పుడు నేనున్నాను 2 months నుంచి తిరుగుతున్నాను. ఎవరన్నా న్యాయవాదులు ఎవరన్నా కొత్త వాళ్ళు ఇప్పుడు ఒకటే బార్ అసోసియేషన్ కి 20 ఏండ్లు ఉంది ఎలిజిబిలిటీ. బార్ కౌన్సిల్ కి అది లేదు. ఎందుకు పెట్టలేదు అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. అసోసియేషన్స్ కి 1 year కే ఉన్నప్పుడు ఒక బార్ కౌన్సిల్ కి నిలబడడానికి ఖచ్చితంగా 25 ఏండ్లు ఉండాల్సిందే. 25 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, అడ్వకేట్స్ ఏం జరుగుతున్నాయి అనేది మనకు తెలిసి ఉండాలి. అట్లాగే ఒక 70-80% అడ్వకేట్స్ ని మీరు గుర్తుపట్టగలగాలి ప్రతి ఒక్క బార్ లో ఉన్నటువంటి వాళ్ళని. అంటే వాళ్ళని మీరు కలిసినప్పుడే కదా జరిగేది. అంటే చాలా మందికి అంటే ఈ డౌట్ మీరు అన్నప్పుడు అందరూ తెలవాలని లేదు కదా, న్యాయం లేదు. ఇక్కడ ఖచ్చితంగా బార్ కౌన్సిల్ అనేది రిప్రజెంటేషన్, ఇది అల్లాటప్పగా మాట్లాడడంగా తెలియాలి అనేది ఇది అసలు అది ప్రశ్ననే కాదు. నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు బార్ కౌన్సిల్ లో మెంబర్ గా ఉంటే ఒక అడ్వకేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరికి సమస్యలు ఉన్నాయి, లేనప్పుడు ఎందుకోసం నిలబడతావు? నువ్వు నిలబడాల్సిన అవసరమే లేదు కదా. ఇప్పుడు బార్ అసోసియేషన్ తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటున్నారు, బార్ కౌన్సిల్ కి ఓటేసినాము, మా వల్ల గెలిచారు, మేము అక్కడికి వస్తే మినిమం రెస్పెక్ట్ లేదు, మమ్మల్ని బయటనే అడ్డగిస్తారు, లోపలికి కూడా రానివ్వరు, అసలు ఒక కుర్చీ లేదు, ఒక వాటర్ లేదు, అక్కడ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, అక్కడికి వస్తే కూడా మాకు ఏ విధమైనటువంటి సమభావం లేదు, పక్షపాతం ఉంది, రెస్పెక్ట్ లేదు. అట్లాంటప్పుడు మీ బార్ కౌన్సిల్ మెంబర్స్ మేము ఎందుకు ఓటు వేయాలి? మాకేం అవసరం? మా గురించే మాట్లాడినప్పుడు మీకు ఎందుకు వేయాలి? మీరు ఓట్లు వేసేటప్పుడు మా అసోసియేషన్లకు వస్తున్నారు, మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు, ఏ లెక్కన అడుగుతారు మేడం అని అడుగుతున్నారు వాళ్ళు. మరి తెలుసుకోకుండా నువ్వు ఎట్లా నిలబడతావు? మీకేమన్నా ఎదురైందా మేడం అలాంటి? నాకు వచ్చిన క్వశ్చన్సే చెప్తున్నాను. మాజీలను, పాత వాళ్ళను, మాజీలు వాళ్ళు మొన్నటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆ సందర్భంలో ఈ 8 years నుంచి జరిగిన అటువంటి ఇష్యూస్ అన్ని పట్టుకొని వాళ్ళకి జరిగిన అవమానాలు, వాళ్ళకి ఏమీ జరగకపోవడం, అది ఇప్పుడు ఒక అడ్వకేట్ ఎవరితో చెప్పుకోవాలి? బార్ కౌన్సిల్ ఎందుకు ఉంటుంది? ఎన్రోల్మెంట్స్ కోసమో, వెల్ఫేర్ కోసమో, లేకపోతే మనకు సంబంధించిన గైడ్ లైన్స్, కొంచెం ప్రాక్టీసింగ్ సంబంధించినవి, అట్లాంటివన్నీ కొంచెం ఫ్రేమ్ చేసి 1961 యాక్ట్ అనేది ఒకటి పెట్టారు. దానికి సంబంధించినవన్నీ చేస్తూనే వెల్ఫేర్ అంటున్నాం. వెల్ఫేర్ అనేది ఒక అడ్వకేట్ వరకు నువ్వు రీచ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన గోడు, వాళ్ళకి సంబంధించింది మనం విన్నప్పుడే కదా. ఏసీ రూములలో కూర్చోవడం కాదు కదా. బార్ కౌన్సిల్ మెంబర్ అంటే కార్ల మీద స్టిక్కర్ వేసుకోవడం, విజిటింగ్ కార్డులో పేర్లు వేసుకోవడం కాదు, అదొక బాధ్యత. ఒక అమ్మా నాన్న ఎట్లయితే పిల్లల గురించి సమ ప్రాధాన్యత ఇస్తూ చూసుకుంటారో ఒక బార్ కౌన్సిల్ మెంబర్ కూడా అలాగే చూసుకోవాలి. చూసుకోకపోతే నువ్వు ఇంకొకటి ఇలాంటి వ్యక్తిత్వం లేకుండా నేను కొంతవరకే ఉంటాను, నేరో మైండెడ్ గా ఉంటాను అనుకుంటే నువ్వు అనర్హుడివి. ఎప్పుడైతే అర్హత ఉన్న వాళ్ళు, సమర్థులు అక్కడ కూర్చోకపోతే, అక్కడ ఓటు వేయకపోతే, అసమర్థులు వచ్చి అక్కడ కూర్చుంటే ఏ ఒక్క న్యాయవాదికి, ఏ మూలనున్న న్యాయవాదికి ఈ రోజు న్యాయవాదం అనేది ఒక భయంకరమైన సిచ్యువేషన్ లోకి నెట్టుబడి. ఇలా కరోనా తర్వాత సిచ్యువేషన్స్ సరిగా లేవు, కేసెస్ అవి కూడా అయిపోతాయి. 41 years CRPS వస్తాయి, స్టేషన్ బెయిల్స్ అయిపోయినాయి, పోలీసు వాళ్ళకి బాగుంది, కానీ అడ్వకేట్స్ కి కేసెస్ సంబంధించినవన్నీ కూడా ఇష్యూస్ అయినాయి, క్లయింట్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక న్యాయవాదితో ఈజీగా మూవ్ అయ్యే పరిస్థితి, ఒక పోలీసు కాకి చొక్కతో మూవ్ అవ్వరు. చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది.